ఈ కూరలోకి ఇప్పుడు మనము అన్నం వేసి కలుపుకుందామండి. తగినంత అన్నము, ఆ అన్నానికి తగినంత కూర ఎంత కావాలనో అంత వేసి మనము కలుపుకుని వాంగీబాతు రెడీ చేసేసుకోవచ్చండి. చూడండి, ఇలా నేను ఆ బాణట్లోకి వేసి అన్నాన్ని కలుపుతున్నాను. చూస్తున్నారా? ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి వేసి తిందాము. వెల్కమ్ టు వనజా నాగండి. ఈరోజు మనము వాంగీబాత్ కూర, వాంగీబాత్ పొడి లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికని చూడండి, నేను నేతగున్న వంకాయలను తరుక్కున్నాను. ఇప్పుడు బాణట్లో నూనె పెట్టి అందులోకి ఆవాలు వేసాను. ఆవాలు చిట్పట్లాడగానే శనగపప్పు, మినప్పప్పు కూడా వేసేసాండి. ఎండుమిర్చి కొన్ని వేసాను. తర్వాత మనం ఎండుకారం వేసుకుంటాం కాబట్టి తక్కువ వేసాను ఎండుమిర్చి. తర్వాత ఇప్పుడు అవన్నీ గోళింది అయినాక ఉప్పులన్నీ వేసేస్తున్నానండి. అంటే వంకాయ ముక్కలు తరుక్కున్నాను కదా, అదంతా కూడా వేసి నేను బాగా కలియబెడతాను. కలియబెట్టి తర్వాత మనము మూత పెట్టాలండి కాసేపు. దానికి పసుపు కూడా వేసుకోవాలి. పసుపు మీరు పోపులే కన్నా వేయచ్చు, లేదా పోపులో మాడిపోతుందంటే ఇలా పైన కూడా వేసేసుకోవచ్చండి. ఇందులోకి ఇలా బాగా కింద పైన మనము బాగా కలపాలండి. ఎందుకంటే కింద గింజలన్నీ కూడా మాడిపోకుండా మనకు ఇది పసుపు వేస్తున్నాను. ఇప్పుడు నేను పసుపు వేసి కూడా మనం బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసేస్తున్నా అండి. తగినంత ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు వేసినామంటే ముందుగానే కండ్రు పట్టకుండా ఉంటుందండి. అంటే చేదు వచ్చినట్టు వస్తుంది కదండి వంకాయలు. అందుకని ఉప్పు వేసామంటే మనము చేదు రాదు, చాలా బాగుంటుంది. ఇది నేత వంకాయలు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఈజీగా అదే పనిగా వాంగీబాత్ పొడి చేసే పని లేకుండా అంతాను ఇన్స్టంట్ పొడులేనండి. ఇంట్లో చేసి పెట్టుకున్న పొడులు వేసి మనము ఈ కూరని చేసేసుకుని అన్నానికి కలిపేసుకోవడమేనండి. ఇది లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మార్నింగ్ టైం అయినా కానీ, ఎవరైనా వచ్చినప్పుడైనా కానీ. చూడండి, ఇలా కలిపి నేను మూత ఉంచి చేసే కదా. ఇంకోటి, మనం ఉప్పు వేసామంటే తొందరగా మెత్తబడిపోతుంది. చూడండి, ఇది ఇప్పుడు మెత్తబడింది. దీనికి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమో అవి వేసుకుందామండి. చూస్తున్నారా? ఇది ఇప్పుడు బాగా మెత్తబడిందండి. దీనికంటే పూర్తి మెత్తబడే పని లేదు, కాకపోతే ఇలా అయితే చాలండి. ఇలా చూడండి, ఇలా స్పూన్తో నొక్కితే అది కట్ అయిపోతుంది. అంతవరకు మనము వేయించుకుంటే చాలు. ఇప్పుడంతా బాగా వేగింది. కారపొడి వేసుకుందామండి. కారపొడి మనకు తగినంత వేసుకోవచ్చు. మీకు ఎంత కారం కావాలనో దాన్ని బట్టి. నేను స్పూన్ కారం తీసుకుని ఇలా వేస్తున్నాను. కారపొడితో పాటు మనము జీరా పౌడరు కొద్దిగా వేసుకుందామండి. జీరా పౌడర్ వేసి చూడండి, ఇలా జీరా పౌడర్ కూడా వేసేసాను. దీన్ని వేసి కలుపుకుందాము. దీంతోపాటు ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ధనియాల పౌడరు, తర్వాత గరం మసాలా పౌడర్ అండి. ధనియాల పౌడర్ వేసేసాను. ఇప్పుడు కొద్దిగా ఒక అర్ధ స్పూన్ అంతా మనము గరం మసాలా పొడి వేద్దామండి. అప్పుడు మనకు సేమ్ వాంగీబాత్ పొడి లాగానే ఉంటుందండి. ఇది టేస్ట్ వాంగీబాత్ లాగానే ఉంటుంది. సో ఈజీగా చేసేసుకోవచ్చండి మనము. అందుకని ఇలా వేస్తున్నాను నేను. చూడండి, గరం మసాలా పొడి వేసేస్తున్నాను. దీన్ని కూడా బాగా ఇలా కలుపుకుందాము. ఇది అయినాక మనము కొబ్బరి వేసుకుందామండి. తురిమిన కొబ్బరి వేసుకుందాము. మీకు కాబట్టి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా వేసుకోవచ్చండి. నేను మామూలు పచ్చి కొబ్బరి తురిమిన దాన్నే వేసాను. చాలా కమ్మగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కొబ్బరి ముదిరినది అయితే చాలా రుచికరంగా ఉంటుందండి. మీరందరూ కూడా చేసి చూడండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. దీనికి మనము అన్నం వేసి కలుపుకోవాలి. అన్నం కలిపి ఓ ప్లేట్లో ఉంచేసామంటే చాలా బాగుంటుంది. చెప్పా కదా మీకు, లంచ్ బాక్స్కైనా కానీ మనం దీన్ని వేసుకోవచ్చండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మన కూర రెడీ అయిపోయిందండి. దీనికి ఇప్పుడు అన్నం వేసి కలుపుదాము. అన్నం వేసి కలుపుతున్నానండి. అన్నం వేసి కలిపింది అయినాక ప్లేట్లో ఉంచుతాను నేను. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, చూస్తున్నారా మీరు? ఇప్పుడు అయిందండి. అన్నం అంతా కలిపేశాను. దీన్ని ప్లేట్లోకి ఉంచేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.